హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ది లాజిక్ లూప్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ యశ్వంత్. ఇవాళ మీ ముందుకు సరికొత్త యూనివర్సిటీతో వచ్చాను. ఎవరైనా కానీ తమిళనాడులో జాయిన్ అవ్వాలి, అది కూడా చెన్నై దగ్గరలో జాయిన్ అవ్వాలి, అది కూడా ట్యూషన్ ఫీజు వచ్చేసి ₹1,00,000 లోపే ఉండాలి అనుకుంటే ఈ వీడియో మీకోసమే. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ యూనివర్సిటీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మనం మాట్లాడుకుందాము. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ద వీడియో. మనం ఈరోజు డిస్కస్ చేయబోయే వీడియో వచ్చేసి అరప్పడి విడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది విఎంఆర్ఎఫ్ యూనివర్సిటీ, వినాయక మిషన్ రీసెర్చ్ ఫౌండేషన్ యూనివర్సిటీ యొక్క కన్సిస్ట్యూయెంట్ కాలేజు. సో వీటి ర్యాంకింగ్స్ వచ్చేసి నాకు ఏ గ్రేడ్ ఉండింది, ఎన్ఐఆర్ఎఫ్ 150 to 200 మధ్యలో ఉండింది. దీనికి యూజీసీ అప్రూవల్ ఉంది, ఏఐసిటిఈ అప్రూవల్ ఉండింది. ఈ కాలేజ్ వచ్చి 1998లో ఎస్టాబ్లిష్ అయింది. 2004లో వినాయకాస్ మిషన్ రీసెర్చ్ ఫౌండేషన్ యూనివర్సిటీ కింద ఇది ఇంక్లూడ్ అయింది. సో ఇప్పుడు ఈ కాలేజీలో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న కోర్సుల గురించి చూద్దాము. వీళ్ళు మనకి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో ఏఎంఎల్ స్పెషలైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ స్పెషలైజేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ స్పెషలైజేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ స్పెషలైజేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లో బయోమెడికల్ ఇంజనీరింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లో సివిల్ ఇంజనీరింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లో మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీలో బయోటెక్నాలజీ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు కొన్ని కోర్సులకి ఇంటెల్ అండ్ ఎన్ఈసి వాళ్ళతో కొలాబరేట్ ఉన్నారు. ఆల్రెడీ ఇంటెల్ గురించి మీకు తెలిసిందే, ఇది ఇండియాలోనే లీడింగ్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో ఎన్ఈసి అనేది ఒక జపాన్ బేస్డ్ కంపెనీ. మన ఇండియాలో వేరే టెక్నాలజీలో వీళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఎన్ఈసి కంపెనీ కూడా మనకి టెలికమ్యూనికేషన్స్ దగ్గర నుంచి పబ్లిక్ సేఫ్టీ, ఐటీలో, ఫైనాన్స్ లో, అన్ని డొమైన్స్ లో కూడా ఇది విస్తరించి ఉండింది. సో ఈ రెండు కొలాబరేటివ్ గా వీళ్ళకి ఒక కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంటెల్ అండ్ ఎన్ఈసి వాళ్ళతో కొలాబరేట్ అయిన కోర్సులు చూద్దాము. సో ఇంటెల్ అండ్ ఎన్ఈసి వాళ్ళతో కొలాబరేట్ అయిన కోర్సులో బిఈ సిఎస్సి, సిఎస్సి ఏఎంఎల్, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ, సిఎస్సి డేటా సైన్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఈ డొమైన్స్ అన్నింటినీ ఇంటెల్ అండ్ ఎన్ఈసి వాళ్ళతో కొలాబరేట్ అయ్యారు. వీటికి ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి 2.5 lakhs per year ఉంటుంది. ఇంటెల్ అండ్ ఎన్ఈసి కోర్సులో 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అని చెప్తున్నారు. వాళ్ళ మాట చెప్పినప్పుడు నాకు డౌట్ వచ్చింది, అడిగాను లైక్ అంతమందికి ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేయడం అంటే కష్టమే కదా అని. బట్ వాళ్ళు ఏమన్నారంటే తీసుకుంటుంది ఇంటెక్ చాలా తక్కువ, 120 తీసుకుంటున్నాము. ఆ 120 కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసి మెరిట్నే తీసుకుంటున్నాం కాబట్టి 120 తెప్పించగల ఉన్నారు. సో హెచ్సిఎల్ టెక్ తో కొలాబరేట్ అయిన ప్రోగ్రామ్స్ ఏవో చూద్దాం ఇప్పుడు. సో హెచ్సిఎల్ టెక్ లో కొలాబరేట్ అయిన ప్రోగ్రామ్స్ లో బిఈ, సిఎస్సి, సిఎస్సి ఏఎంఎల్, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ, సిఎస్సి డేటా సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్, బయోటెక్, బీటెక్ బయోటెక్నాలజీ, ఈ కోర్సులన్నీ హెచ్సిఎల్ టెక్ వాళ్ళతో కొలాబరేట్ అయి ఉన్నారు. దీని ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి 2 lakhs ట్యూషన్ ఫీజ్ పర్ ఇయర్. దీంట్లో కూడా మనకి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వచ్చి టీచింగ్ చెప్తారు. దీంట్లో కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, జాబ్ ఓరియంటెడ్ ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఇక్కడ కూడా 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు నార్మల్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ యొక్క ఫీ స్ట్రక్చర్ చూద్దాము. నార్మల్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ లో మనకి సిఎస్సి, సిఎస్సి ఏఎంఎల్, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ, సిఎస్సి డేటా సైన్స్, ఈసీఈ, ఈ కోర్సులకి మనకి ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మనకి 10+2% తీసుకుంటాము. 10+2 10th మార్క్స్ ప్లస్ ఇంటర్మీడియట్ మార్క్స్ పర్సంటేజ్ గా తీసుకున్నప్పుడు ఆ పర్సంటేజ్ ఓవరాల్ పర్సంటేజ్ 86% కన్నా ఎక్కువ ఉంటే మనం కట్టాల్సిన ట్యూషన్ ఫీజు ఇయర్లీ 90,000. అది 76% నుంచి 85% ఈ గ్యాప్ లో మనకు వస్తే మనం కట్టాల్సిన ట్యూషన్ ఫీజు వచ్చేసి 1,20,000. 60% నుంచి 75% వరకు మనం కట్టాల్సిన ట్యూషన్ ఫీజు 1,50,000. ఇంకా బిలో 60% వస్తే మనం కట్టాల్సిన ట్యూషన్ ఫీజు వచ్చేసి 2 lakhs. ఇది మనకి ఫీజ్ డీటెయిల్స్ సిఎస్సి ప్రోగ్రామ్స్ కి. అదే రిమైనింగ్ ప్రోగ్రామ్స్ గురించి చూస్తే ఇంజనీరింగ్ లో సివిల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, ట్రిపుల్ ఈ, మెకానికల్, బీటెక్ బయోటెక్నాలజీ, ఈ ప్రోగ్రామ్స్ కి వాళ్ళు ఆఫర్ చేస్తున్న ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 10th ప్లస్ ఇంటర్మీడియట్ మార్క్స్ మనకి 81% కన్నా అబౌవ్ ఉంటే 60,000 ఫీ స్ట్రక్చర్. 60% నుంచి 80% మధ్యలో ఉంటే 75,000 సంవత్సరానికి మనం కట్టాల్సిన ట్యూషన్ ఫీజు. అదే బిలో 60% ఉంటే ₹1,00,000. 2 types ఆఫ్ ఫీ స్ట్రక్చర్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సిఎస్సి కోర్సులు అన్నిటికీ ఒకటి, నాన్ సిఎస్సిలో సివిల్ వీటన్నిటికీ ఒక టైప్ ఆఫ్ ఫీ స్ట్రక్చర్ ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు మనం సిఎస్సి ప్రోగ్రామ్స్ అన్ని ప్లస్ ఈసీ ప్రోగ్రామ్ కి కలిపి 90,000 నుంచి 2 lakhs వరకు ఫీజు రేంజ్ ఉంది కదా.
ఎవరైతే మార్చ్ 15 లోపు అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళకి వీళ్ళు ఎర్లీ బర్డ్ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ఎర్లీ బర్డ్ స్కాలర్షిప్ లో మీకు ఎన్ని మార్క్స్ అయినా రానివ్వండి, మీరు కట్టాల్సిన ఫీజు 90,000 పర్ ఇయర్. ఎవరైనా కానివ్వండి 1 lakh బిలో ట్యూషన్ ఫీజు ఉండే కాలేజ్ ఏదైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇది మీకు బెస్ట్ ఆప్షన్. అది కూడా మార్చ్ 15 లోపు జాయిన్ అయితే మీకు 90,000 ఫీజు అవుతుంది కాబట్టి 4 years అదే ఫీజు ఉంటుంది కాబట్టి మీకు ఏ ప్రాబ్లం ఉండదు. సో దానికి మనం 10,000 కట్టి సీట్ బుక్ చేసుకోవాలి. రిజిస్టర్ అయితే మనము నేను కింద ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాని ద్వారా మీరు రిజిస్టర్ అవ్వచ్చు. రిజిస్ట్రేషన్ ఫ్రీనే. రిజిస్టర్ అయిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ మనకి అఫీషియల్ గా నంబర్స్ ఇస్తాను, వాట్సాప్ కి ఆ స్క్రీన్ షాట్ పెడితే మీకు ఒక కూపన్ కోడ్ ప్రొవైడ్ చేస్తారు. మీరు ఆ కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు అప్లికేషన్ ఫీజు యాక్చువల్ గా 600 ఉంటుంది. ఆ 600 కూడా కట్టాల్సిన పని లేదు. జస్ట్ మీరు ఆ అప్లికేషన్ ఫిల్ చేసుకొని 10,000 రూపీస్ పే చేసుకుంటే మీకు అడ్మిషన్, మీకు సీట్ బుక్ అయినట్టే. సీట్ బుక్ అయిన తర్వాత మీకు మార్చ్ 15 లోపు ఇదంతా చేయగలిగితే మీకు 90,000కి ట్యూషన్ ఫీజు మొత్తం వచ్చేస్తుంది ఈ ఉన్న కోర్సులకి. మిగతా డీటెయిల్స్ లోకి వెళ్తే మనకి హాస్టల్ వచ్చేసి 92,000 నుంచి స్టార్ట్ అవుతుంది 4 షేరింగ్. సో ఆ 4 షేరింగ్ లోనే మనకి ఫుడ్ అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫుడ్, లాండ్రీ అన్ని దాంట్లోనే వచ్చేస్తాయి. హాస్టల్ కూడా వెల్ మెయింటైన్డ్, హాస్టల్ బాగానే మెయింటైన్ చేస్తున్నారు, క్లీన్ గానే ఉంటది. ఫుడ్ గురించి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మన ఇక్కడ ఫుడ్ లైక్ మెనూ అనేది మన ఇష్టం అనమాట. ఫుడ్ కమిటీ ఇది స్టూడెంట్స్ ఫుడ్ కమిటీ ఒకటి ఉంటుంది. ఆ స్టూడెంట్ ఫుడ్ కమిటీ ఈ మంత్ ఏదో ఉండాలి అనుకుంటే ఆ మంత్ ఐటమ్స్ వస్తాయి. సో మీరు వెళ్ళిన తర్వాత మీకు ఏదైనా ఐటమ్ నచ్చకపోతే ఆ ఫుడ్ కమిటీతో మాట్లాడుకుని మీరు మార్చుకోవచ్చు. ఈ ఫ్లెక్సిబిలిటీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళకి వేరియస్ ఫారిన్ యూనివర్సిటీస్ తో టైఅప్ ఉన్నాయి. ఈ టైఅప్స్ వల్ల మనకి స్టూడెంట్ ఎక్స్చేంజ్, ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటాయి. లైక్ ఆ యూనివర్సిటీస్ లో మనం కొన్ని యూనివర్సిటీస్ గురించి మాట్లాడుకుంటే సెటిల్ యూనివర్సిటీ యూఎస్ఏ, ఓక్లాండ్ యూనివర్సిటీ యూఎస్ఏ, అర్కన్సా స్టేట్ యూనివర్సిటీ యూఎస్ఏ, ఇంకా మలేషియాలో కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, టర్కీలో కొన్ని యూనివర్సిటీలు ఉన్నాయి, సౌత్ కొరియాలో కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, థాయిలాండ్ లో కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ యూనివర్సిటీస్ అన్నిటితో వీళ్ళు అఫీషియల్ గా కొలాబరేట్ ఉన్నారు కాబట్టి మనం 2 years సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, 1 year సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కి మనం వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు మినీ ఆడిటోరియము, డిజిటల్ క్లాస్ రూమ్స్, 10+ రీసెర్చ్ సెంటర్స్, బాష్ ఆటోమోటివ్ రీసెర్చ్ ల్యాబ్స్, ఎన్ఈసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, యాపిల్ ఆథరైజ్డ్ ట్రైనింగ్ సెంటర్స్, ఇంటెల్ ల్యాబ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. వీటితో పాటు యోగా సెంటర్, మొత్తం వైఫై ఎనేబుల్డ్ క్యాంపస్, జిమ్, ఏటీఎం, ట్రాన్స్పోర్ట్, జనరల్ స్టోర్స్, 24/7 సెక్యూరిటీ, 24/7 సీసీ సర్వేలెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ప్లేస్మెంట్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 18 LPA ఉండింది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4.8 LPA ఉండింది. సో ఇంకా మనకి ఇంటెల్ అండ్ ఎన్ఈసి ప్రోగ్రామ్ వాళ్ళు థర్డ్ ఇయర్ చదువుతున్నారు కాబట్టి వాళ్ళ ప్లేస్మెంట్ డీటెయిల్స్ ఇంకా బయటకు రాలేదు. సో వాళ్ళ ప్లేస్మెంట్ డీటెయిల్స్ బయటకు వచ్చినాక మనకి ప్లేస్మెంట్ యావరేజ్ అనేది ఇంకా పైకి వెళ్తుంది. ఇప్పుడు మనం ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ జరుగుతూ ఉంటాయి. దీంతో పాటు ఆల్ టైప్స్ ఆఫ్ క్లబ్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. అవి టెక్ రిలేటెడ్ కానీ, నాన్ టెక్ రిలేటెడ్ కానీ అన్ని క్లబ్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. వీటితో పాటు అన్ని రకాల ఈవెంట్స్ బాగా సెలబ్రేట్ చేస్తారు కాలేజ్ లో. ఇప్పుడు ఈ యూనివర్సిటీలో మనం అప్లికేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే మనం ఫస్ట్ యూనివర్సిటీలో రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత అప్లికేషన్ ఫీజు 600 ఉంటుంది. 600 పే చేసుకొని అప్లై చేసుకోవాలి. దాని తర్వాత మనం 10,000 కట్టుకొని అడ్మిషన్ ఫీజు పే చేసుకొని సీట్ బుక్ చేసుకోవాలి. సీట్ బుక్ చేసుకుంటే మనకి సీట్ బుక్ అయినట్టే. యాక్చువల్గా అప్లికేషన్ ఫీ వచ్చేసి 600. మన ఫాలోవర్స్ కోసం 600 కట్టకుండానే మనం రిజిస్ట్రేషన్ చేయొచ్చు, అప్లికేషన్ చేయొచ్చు. ఎలా అంటే కింద ఒక రిజిస్ట్రేషన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ రిజిస్ట్రేషన్తో మీ నేము, డీటెయిల్స్, ఫాదర్ నేము అండ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇంతవరకు కొడుతుంది రిజిస్ట్రేషన్లో ఫస్ట్ స్టెప్లో. ఆ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ మీరు కింద నెంబర్లో డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో మీకు నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్స్కి వాట్సాప్లో మీరు ఆ స్క్రీన్ షాట్ సెండ్ చేస్తే వెంటనే మీకు కూపన్ కోడ్ వస్తుంది. ఆ కూపన్ కోడ్ అప్లై చేసుకుంటే మీకు 600 అవసరం లేకుండానే అప్లికేషన్ అయిపోతుంది. దాని తర్వాత మీరు 10,000 కట్టుకొని రిమైనింగ్ డీటెయిల్స్ లైక్ ఆధార్ కార్డు, మార్క్స్ డీటెయిల్స్ ఇవి ఎంటర్ చేసుకుంటే మీకు సీట్ బుక్ అయిపోతుంది. మార్చ్ 15 లోపు ఎవరైతే 10,000 కట్టుకొని సీట్ బుక్ చేసుకుంటారో వాళ్ళ వరకు 90,000కి 90,000కి మనకి ఫీజు వచ్చేస్తుంది. లైక్ ఎవ్రీ ఇయర్ ట్యూషన్ ఫీజు 90,000. సో ఆ డేట్ దాటితే మనం గ్యారంటీ ఇవ్వలేము. అదొకటి మనకి ఇంటెల్ అండ్ ఎన్ఈసి ప్రోగ్రామ్స్ కి 2.5 lakhs అవుతుంది అండ్ హెచ్సిఎల్ ప్రోగ్రామ్ కి 2 lakhs అవుతుంది. ఇది ఏవిఐటి యూనివర్సిటీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని యూనివర్సిటీస్ తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. టాటా, బై బై. Hello, I'm Jayashree from CSE department in collaboration with Intel and NEC. Trust me when I tell you that this isn't your typical classroom stuff. We are talking about delving into this concept with tech experts from Intel and NEC.
Joining this program was one of the best decisions that I've made. It's dynamic, it's hands-on, and it's going to bring serious transformation in AI and ML arena.